నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. వైద్యం నారాయణ హరి అంటారు. ప్రాణాపాయంలో ఉన్న మనిషికి వైద్యుడే దేవుడని నమ్మి ఆసుపత్రి గడప తొక్కుతారు సామాన్యులు. కానీ అదే ఆసుపత్రిలో కనీస వసతులు లేక, వైద్యులు సకాలంలో స్పందించక, సిబ్బంది అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంటి? ప్రాణాలు కాపాడాల్సిన చోటే బాధితులకు నరకయాతన ఎదురైతే బాధ్యత ఎవరిది? కాకినాడ జిల్లా సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలపై కొందరు బాధితులు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు చర్చాంశనీయంగా మారాయి. నీరసంగా ఉన్న తన వికలాంగుడైన కొడుకుని వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చిన ఓ తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైందని ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని ఆసుపత్రిలోకి తీసుకువచ్చిన తర్వాత వీల్ చైర్లో డాక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు కనీసం సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో తానే వీల్ చైర్ను తీసుకెళ్లాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎక్కువ పాస్ అవుతుంది. దాని గురించి పట్టని గంటల టైం తీసుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే 10 చేతులతో నమస్కారం వచ్చేక ఎవరు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే అందరూ యూనిటీ ఉంటుంది, ఒక యూనియన్ యూనియన్ అనేది ఉంటుంది. ఇక డాక్టర్ను సంప్రదించేందుకు వెళ్ళగా వైద్యం చేయాల్సిన సమయంలో డాక్టర్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారని, ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడం, దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. సెల్ ఫోన్లు పెట్టుకుని పేషెంట్ చూడరు. మెయిన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఇన్ ది హాస్పిటల్. శుభ్రంగా సరౌండింగ్స్ ఏరియా శుభ్రంగా ఏమనుకో ఇటుకోవద్దు. బయటేమో ఈ తర్వాత ఈ చెప్పల్స్ వేసుకోవద్దు అంటారు. వాళ్ళు తిరిగి చెప్పల్స్ వేసుకుని తిరుగుతారు. వాళ్ళు చెప్పలు చేసి తిరుగుతారు బూట్లు షూట్లు. ఈ పేషెంట్లు అసలు హాస్పిటల్ అంటే రోగ సంబంధించి రకరకాల రోగాలు ఉంటాయి. రాళ్ళు వేసుకోకపోవడం అయితే వాళ్ళు షూటు బూట్లకి చేయాలంటే చెప్పలు చేసే దేవాలయం ఇది, దేవుడి గుళ్ళకి అన్నట్టు అని చేత ఇలాంటి రకరకాల కెలామిటీస్ కష్టాలు ఉంటాయి సార్. ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కనీస సౌకర్యాలు, సిబ్బంది అందుబాటు, వైద్యుల స్పందన విషయంలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వ లక్ష్యం ఎలా నెరవేరుతుందన్న ప్రశ్నలు ఎన్నో. ప్రాణం మీద ఆశతో ఆసుపత్రికి వచ్చే సామాన్యుడికి కావాల్సింది పెద్ద పెద్ద హామీలు కాదు, సకాలంలో వైద్యం, కనీస గౌరవం, మానవత్వంతో కూడిన స్పందన. పేషెంట్ని మాట్లాడరు, కూర్చోండి, ఒక గౌరవం ఉండదు, ఏముండదు, చాలా రెక్లెస్గా మాట్లాడతారు. ఇది ప్రజాసుమతిలు ఉద్యోగం చేస్తున్నారు, చేత దీన్ని సవరించాలి. తర్వాత ఈ 30 పడకలు సామర్లకోట తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద మున్సిపాలిటీ, పాత మున్సిపాలిటీలో కలిసి ఉన్నప్పుడు పెద్ద మున్సిపాలిటీ, 32 వార్డులు కలిసి ఉన్నాయి. దీనికి సరైన ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ నాయకులు అలాంటి వాళ్ళు. తర్వాత సామర్లకోట జూనియర్ కాలేజీ లేదు. మేము సామర్లకోటలో 68 చదువుకున్న 56 సంవత్సరాలు అయింది బయటకు వచ్చి. ఈ చుట్టుపక్కల పొరుగురులో చదువుకుంటున్నారు. కానీ ఇంత జనాభా గల సామర్లకోటకి జూనియర్ కాలేజీ ప్రజానాయకులు ఎవరు సరైన లేరు. మా ఇక్కడ నాయకులు రావణాపురంకి 10 తలకాయలు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి. 20 చేతులు నమస్కారం పెడతాను నెగ్గిదాక. ప్రజలు అమ్మ నాన్న ధర్మ మాట్లాడతారు, కానీ నెగ్గాక ఈ తిరిగి నమస్కారం పెట్టాలి, వెయిటింగ్ చేయాలి. పేషెంట్కి సర్వెంట్లు, దిస్ ఇస్ పబ్లిక్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా. వైద్యుడిని దేవుడిగా భావించే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వైద్యులపై, ఆసుపత్రి యాజమాన్యంపై, సంబంధిత అధికారులపై ఉంది. బాధితుల ఆరోపణలపై అధికారులు స్పందించి లోపాలను వెంటనే సరిదిద్దాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.